హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి కర్ణాటక స్పెషల్ బిస్మిల్లాబాత్ అండి. సూపర్గా ఉంటుంది. టేస్ట్ అనేది భలే రుచిగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇది బూందీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, లేకపోయినా వడియాలతోటైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. బిస్మిల్లాబాత్కి ముందుగా మనం కుక్కర్ తీసుకోవాలి. ఇలా కుక్కర్ తీసుకున్న తర్వాత 1 గ్లాస్ బియ్యం పోసుకోవాలండి. ఏ బియ్యం అయినా యూస్ఫుల్ అవుతుంది. బియ్యం తీసుకున్న తర్వాత 1/2 గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. అంటే 1½ కప్ అండి. 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. దీనికి మనం సరిపడా వాటర్ పోసుకోవాలి. అంటే 1½ కప్కి ఇప్పుడు 6 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ మొత్తం పోసుకున్న తర్వాత దీనికి సరిపడా పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇది కుక్కర్ మూత పెట్టేసి మనం 4 విజిల్లు వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వాలండి. ఇలా మూత పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసి దీన్ని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో వెజిటబుల్స్ వేసుకోవాలండి. 1 కప్పు బీన్స్ తీసుకుంటున్నాను. 1 కప్పు క్యారెట్ అండి. కొంచెం ముల్లంగి అండి. ఇవి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇవి ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చండి. ఇందులో ఏవైనా బాగుంటాయి. కొన్ని దోసకాయ ముక్కలండి. 2 టమాటాలు తీసుకుంటున్నాను. ఇవి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. బిస్మిల్లాబాత్కి టమాటాలు అనేటివి పొడుగానే కట్ చేసుకోవాలి. కంపల్సరీగా పొడుగానే కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీనికి సరిపడా వాటర్ పోసి ఇప్పుడు ఇది 75% ఉడకనివ్వాలండి. మొత్తం ఉడకపెట్టుకోవద్దు. ఇప్పుడు ఇది ఉడకపెట్టేసుకుందాం. అది ఉడకపెట్టి పక్కన పెట్టిన తర్వాత బిస్మిల్లాబాత్కి మసాలా చూపిస్తానండి. దీనికి ఇంగ్రీడియంట్స్ అనేటివి 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, చెక్క ఇవన్నీ కలిపి వేయించుకోవాలండి. ఓ ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అలా అయితే మంచిగా వేగుతాయండి. ఇలా కొంచెం వేగుతున్నప్పుడు దీనికి 4-5 ఎండుమిర్చి వేసుకోవాలండి. 2-3 కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. కొబ్బరి వేసుకోకపోయినా పొడి ఉన్నా వేసుకోవచ్చండి. 4-5 ఎండుమిర్చి ఇవి వేసిన తర్వాత ఒక 1 మినిట్ వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఫినిషింగ్గా కరివేపాకు వేసి 1 మినిట్ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పౌడర్ చేసి పెట్టుకోవాలండి. మిక్సీ వేసుకుందాం. ఇలా పౌడర్ చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇక్కడ బిస్మిల్లాబాత్కి రైస్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, మెత్తగా ఉంటుంది. మెత్తగానే టేస్ట్ బాగుంటుందండి. ఇలా మొత్తం చేసుకుంటే సరిపోతుంది. దీనికి పప్పు గుత్తితో అనాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువగా పోసుకున్నాం కదా. రైస్ రెడీ అయిపోయింది. వెజిటేబుల్స్ కుక్ అయిపోయాయి. 75% ఉడకపెట్టుకోవాలండి. ఇలా ఉడికితే సరిపోతుంది. పౌడర్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఇది రసం తీసి పక్కన పెట్టుకోవాలండి. ఒక గిన్నె నిండా తీసుకుంటే రసం సరిపోతుంది. తర్వాత ఒక పెద్ద ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో దీనికి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఒక చిన్న కప్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా పొడుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయండి, అందుకే నేను ఎక్కువ వేసుకుంటున్నాను. తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోవాలి. చించి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 2-3 ఉల్లిపాయలు చిన్నవి తీసి వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి టేస్ట్ బాగుంటాయండి. మనం తింటున్నప్పుడు రైస్కి తగులుతుంటే టేస్ట్ బాగుంటాయి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత చిటికెడు పసుపు ఇవి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకోవాలి. అలా వాటర్ తోటే సహా వేసుకోవాలండి. మనం వాటర్ చల్లకూడదు. ఇవి వేసుకున్న తర్వాత
ఒక గిన్నె నిండా చింతపండు రసం వేసుకోవాలి. దీనికి ఒక గిన్నె నిండా రసం అయితే సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇక్కడ చూడండి 1½ స్పూన్ వేసుకుంటున్నాను. అంటే మనం పులుపు వేసుకున్నాం కదా, 1½ స్పూన్ అయితే సరిపోతుంది. ఒకసారి మనం కలుపుకొని టేస్ట్ చూసుకోవచ్చండి. మనం దీనికి సరిపడా మనం ఇంతకుముందు పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 స్పూన్లు వేసుకుంటున్నాను. అంటే మనం 1½ కప్పు తీసుకున్న మెజర్మెంట్కి 4 స్పూన్ల మసాలా అయితే సరిపోతుందండి. అప్పుడు బిస్మిల్లాబాత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఉడికిన రైస్లో ఓ 1/2 గ్లాస్ వాటర్ పోసి మనం ఇది ఉండలు లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే మనం అందులో వేయగానే ఉండలుగా ఉంటుందండి. ఇలా ఉండలు లేకుండా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మనం మసులుతున్నప్పుడు టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఉప్పు కారం మొత్తం చూసుకోవాలి. నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీకు కారం కానీ సాల్ట్ కానీ తక్కువ ఉంటే వేసుకోవచ్చండి. ఇలా మసులుతున్నప్పుడు రైస్ అంతా ఇందులో వేసేసేయాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇక్కడ చూడండి ఇప్పుడు 5 మినిట్స్ ఉడకనిద్దాం. 5 మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిపోతుందండి రైస్ అనేది. ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. బిస్మిల్లాబాత్ అనేది రెడీ అయిపోయిందండి. ఫినిషింగ్గా మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సూపర్గా వచ్చిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. బిస్మిల్లాబాత్ రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.